వార్తాపత్రికలను డెలివరీ చేస్తున్న ఇళ్లలో ఒక మెయిల్ బాక్స్ తాళం వేసి ఉంది. అందువలన వారి తలుపులు తట్టాడు డెలివరీ బాయ్. అస్థిరమైన అడుగులతో నడుస్తున్న ఒక వృద్ధుణ్ణి నెమ్మదిగా డెలివరీ బాయ్ అడిగాడు, సార్ మీ మెయిల్ బాక్స్ ఎంట్రన్స్ ఎందుకు బ్లాక్ చేయబడింది అని. అప్పుడు ఉద్దేశపూర్వకంగానే బ్లాక్ చేశాను అని బదులిచ్చారు ఆ ఇంటి యజమాని. ప్రసాదరావు అనే అతను చిరునవ్వుతో ఇలా చెప్పాడు, మీరు ప్రతిరోజు వార్తాపత్రికను నాకు చేతికి అందించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి తలుపు తట్టండి లేదా బెల్ కొట్టి నాకు స్వయంగా ఇవ్వండి అన్నాడు. అప్పుడు ఆ డెలివరీ బాయ్ అయోమయంలో పడ్డాడు. అలాగే అన్నాడు, కానీ అది ఇద్దరికీ అసౌకర్యం మరియు సమయం వృధా అనిపిస్తుంది అని జవాబిచ్చాడు. అదేమీ పర్వాలేదు, ఈ విధంగా చేసే ప్రతి నెల మీకు 500 రూపాయలు అదనంగా ఇస్తాను అన్నాడు ప్రసాదరావు. ఎందుకంటే మీరు తలుపు తడితే నేను తలుపు తీయలేని పరిస్థితుల్లో ఉండే రోజు ఎప్పుడైనా వస్తే దయచేసి ఈ విషయాన్ని పోలీసులకు తెలపండి. అప్పుడు డెలివరీ బాయ్ షాక్ అయ్యాడు. ఎందుకు అని అడిగాడు. అప్పుడు ప్రసాదరావు, నా భార్య చనిపోయింది, నా కొడుకు విదేశాల్లో భార్య పిల్లలతో స్థిరపడ్డాడు, మాకన్నా మా పిల్లలు పైకి ఎదగాలని కష్టపడి పై చదువులు విదేశాల్లో చదివించాను. ప్రస్తుతం నేను ఇక్కడ ఒంటరిగా జీవిస్తున్నాను, నాకు ఏ సమయం ఎలా వస్తుందో ఎవరికి తెలుసు. అలా చెప్తూ ఏ సమయం ఎలా వస్తుంటే ఎవరికి తెలుసు డెలివరీ బాయ్ ఆ వృద్ధుడి తను చూశాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు, నేను వార్తాపత్రికను చదవలేను, నాకు చూపు మందగించింది, తలుపు లేదా డోర్ బెల్ మోగిన శబ్దం వినడానికి నేను ఎదురు చూస్తూ ఉంటాను. తెలిసిన వ్యక్తిని చూడడానికి మరియు కొన్ని మాటలు వారి నోటి వెంట విని ఆ రోజు గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. అదేవిధంగా అతని చేతులు జోడించి ఇలా అన్నాడు, దయచేసి నాకు ఒక చిన్న సహాయం చేయి. ఇదిగో నా కొడుకు ఓవర్సీస్ ఫోన్ నెంబర్. ఒకరోజు మీరు తలుపు తట్టినప్పుడు నా నుండి ఎటువంటి సమాధానం రాకపోతే దయచేసి ఈ విషయాన్ని నా కొడుకు ఫోన్ చేసి తెలియజేయండి అన్నాడు. ఇది విన్న తర్వాత డెలివరీ బాయ్కి కర్తవ్యం అర్థమైంది. అతని స్నేహితుల సర్కిల్లో కూడా చాలామంది ఇళ్లలో ఒంటరిగా వృద్ధులు ఉన్నారు. వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ మెసేజెస్ వాట్సాప్లో ఎందుకు పంపుతారని చాలామంది ఆశ్చర్యపోవచ్చు మరియు విసుగు చెందవచ్చు. ఈ ముసలోళ్ళకి పని పాట ఏమీ లేదు. ఉదయం 4 గంటల నుండే గుడ్ మార్నింగ్ మెసేజ్లు పెడతారు అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఈ ఉదయం మరియు సాయంత్రం శుభాకాంక్షల యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఇది భూమి మీద తమ ఉనికిని తెలియజేసే నిశ్శబ్ద సందేశం. ఈ రోజుకి మేము ఇంకా బతికే ఉన్నామని తెలియజేసే చేదు నిజం. దయచేసి పెద్దవాళ్ళ గుడ్ మార్నింగ్ మెసేజ్లను ఇబ్బందిగా తీసుకోవద్దు. మనం కూడా అదే స్థితికి ఏదో ఒక రోజు వస్తాం. ఎవరికైనా ఒంటరి వృద్ధులు కనిపిస్తే పలకరించండి, యోగక్షేమం కనుక్కోండి.